హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో ఎన్ఏసిఎల్ ఓకే. సో నార్థన్ కోల్ ఫీల్డ్కి సంబంధించి రిక్రూట్మెంట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి నేను వీడియోలో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ డైరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాను. ఇది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి డిప్లొమా అండ్ అలాగే పారామెడికల్ స్టూడెంట్స్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. చాలామంది అనుకుంటారు అప్లికేషన్ ఫీజు ఉందేమో అందుకే మేము అప్లై చేసుకోవట్లేదు అని. దీనికి ఎట్లాంటి అప్లికేషన్ ఫీజు లేదు. సో అందుకోసమని మీరు తప్పనిసరిగా ఈ పోస్టులన్నింటికి కూడా అప్లై చేసుకోండి. ఓకే, నార్మల్గా వేరే వాటికి ఫీజు ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోరు, కానీ వీటికైతే ఎట్లాంటి ఫీజు లేదు, డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నార్థన్ కోల్ ఫీల్డ్ నోటిఫికేషన్కి సంబంధించి ఏ మినీ రత్న కంపెనీ అనేసి ఇక్కడ రిలీజ్ చేసిండ్రు. ఏమేమి ఇక్కడ అనేది లొకేషన్ వచ్చేసరికి మనకి మధ్యప్రదేశ్లో అయితే ఉంటుంది. సో ఫర్ గ్రాడ్యుయేట్స్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరికి ఎంత స్టైఫండ్ అనేది. బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 45 వేకెన్సీస్ ఉన్నాయి. సో 45 వేకెన్సీస్లలో వీళ్ళకి 12,500 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా 12,500, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా 12,500 ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి 12,500. బీటెక్ వాళ్ళు ఎవరైనా కూడా అంతే. అయితే డిగ్రీ స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది, మేడం మరి డిగ్రీ వాళ్ళకి లేదా అనేసి. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి 58 వేకెన్సీస్ ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అండ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళకి జస్ట్ 7 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. బట్ స్టైఫండ్ 12,300. ఓకే, ఇక డిప్లొమా స్టూడెంట్స్కి వద్దాం. డిప్లొమా ఇన్ బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్ వాళ్ళు అండ్ అలాగే వీళ్ళకి 10,900 స్టైఫండ్ అయితే ఇస్తారు. మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ 10,900 ఉంటుంది. సో ఒక్కసారి మీరు నోటిఫికేషన్ని బేస్ చేసుకొని ఎవరికి ఎంత అనేది ఒక్కసారి చెక్ చేయండి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా మనకి 10,900 అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐ వాళ్ళకైతే 244 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా స్టూడెంట్స్కి బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. దూరమైనా సరే నేను వెళ్తాను అంటే మీకు ఓకే. అండ్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్కి కూడా మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ పారామెడికల్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఓకే 13,700. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ శాలరీ ఎవరికి అంటే బ్యాచిలర్ ఆఫ్ పారామెడికల్ ఫిజియోథెరపీ నర్సింగ్ ఆయుర్వేద వాళ్ళకి ఎక్కువ స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డిపార్ట్మెంట్ వైజ్గా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇవన్నీ నోటిఫికేషన్కి కూడా ఎట్లాంటి ఫీజు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఏ కేటగిరీ వాళ్ళైనా, ఈవెన్ ఓసీ స్టూడెంట్స్ కూడా ఎట్లాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఏజ్ క్రైటీరియా గురించి కనుక మనం చూస్తే 18 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు పీడబ్ల్యూబీడీ కేటగిరీస్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు సబ్మిట్ అయితే చేయాలి. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. అయితే ఇది మెరిట్ ప్రాతిపదికనే కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళకైతే మీ యొక్క 10th అండ్ డిప్లొమా మార్క్స్ని అయితే కన్సిడర్ చేయడం జరుగుతుందంట. మిగిలిన వాళ్ళకి మీ యొక్క హైయెస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అవన్నీ డేట్స్ కూడా మనకి ఇక్కడ 20 వరకు, జూన్ 20 వరకు మీకు కంప్లీట్గా రిజల్ట్స్ అనేటివి వాళ్ళ వెబ్సైట్లోనే డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎట్లాంటి ఫీజు లేదు కదా, అందరు కంపల్సరీగా అప్లై చేసుకోండి. సో నేను ఒక్కసారి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక్కసారి ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఇది మనకి స్టూడెంట్ పోర్టల్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. ఫర్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా స్టూడెంట్స్కి పారామెడికల్ వాళ్ళకి వేరే లింక్ ఉంది, ఐటీఐ వాళ్ళకి వేరే లింక్ ఉంది. సో ఆ లింక్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఫర్ డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇవన్నీ మీ దగ్గర ఉండాలన్నమాట. వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఓకే, ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్కి ఈకేవైసీ చేసుకోవాలి. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలన్నమాట అప్లై చేసుకోవడానికి. ఒక వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి, ఆధార్ కార్డు ఈకేవైసీ చేసుకుని ఉండాలి, డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి, అపార్ ఐడి ఉండాలి. అపార్ ఐడి క్రియేట్ చేసుకోవడం ఎలా అనేది కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక్కసారి చూడండి. లేదు అంటే మీకు ఇక్కడ గైడ్ కూడా ఉంది. డూ యూ హ్యావ్ అబౌట్ డేటా టు ఎన్రోల్ ఓకే. ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేస్తే ఆ డేటా ఏంటి అనేది మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఇన్ కేస్ అట్లా కాదు లేదు అనుకోండి, మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి నో అని క్లిక్ చేయండి.
ప్లీజ్ మేక్ ష్యూర్ టు కంటిన్యూ విత్ ద అబోవ్ డాక్యుమెంట్స్ అని వస్తది. ఓకే. సో, అప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ తోటి ఎంటర్ జేసేస్తే సరిపోతది. నేను ఒకసారి నా డీటెయిల్స్ ఎంటర్ జేసి చేస్తున్నాను జూడండి. సో, నేను నా మొబైల్ నంబరు ఎంటర్ జేశాను. నా మెయిల్ ఐడీ గూడా అడిగింది కాబట్టి, నా మెయిల్ ఐడీ ఎంటర్ జేశాను. చేశాక నా మొబైల్‌కి ఒక ఓటీపీ వస్తది. నా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన దానికి. అండ్ నా మెయిల్ ఐడీ ఏదైతే ఎంటర్ చేశానో దానికి గూడా ఒక ఓటీపీ వస్తది. మీకు గూడా అంతే. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ మెయిల్‌కి వస్తది. ఇక్కడ తర్వాత నెక్స్ట్ స్టెప్ మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ జేయాలి. ఇట్లా ఆధార్ నంబర్ ఎంటర్ చేసినాక మళ్ళీ ఓటీపీ రావడం జరుగుతది. యాస్ పర్ సెక్షన్ 7 టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్ అనేసి ఇట్లా మీకొకటొస్తది. సో, ఐ కన్సెంట్ ద కలెక్షన్ అండ్ షేరింగ్ మై ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. సో, నేను నా ఆధార్ నంబర్ ఎంటర్ చేసినాక నాకు మళ్ళీ ఒక ఓటీపీ వస్తది. అది కూడా ఎంటర్ చేయాలి. సో, ఇప్పుడు స్టూడెంట్ రిజిస్ట్రేషన్. హావ్ యూ టేకెన్ ఎనీ ప్రీవియస్ ట్రైనింగ్ యాస్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అంటే యెస్ అయితే యెస్. నేను తీసుకోలేదు. సో, నో పెడుతున్నాను. డూ యూ హావ్ ఎనీ వర్క్ ఎక్స్‌పీరియన్స్? యెస్ అయితే యెస్. ఓకే. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్రెంటిస్ అని వస్తుంది. యెస్ అయితే. సో, యెస్ క్లిక్ చేయకండి. నో అని క్లిక్ చేయండి. సో, నేను కొన్ని టిప్స్ జెప్తాను. ఈ అప్లికేషన్ జేసుకునేటప్పుడు అన్నీ గూడా నో క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ ఆహ్, డూ యూ హ్యావ్ ఏ అండర్‌టేకెన్ అంటే నో అని క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంటే నో అని క్లిక్ చేయండి. హ్యావ్ యూ పాస్డ్ ఔట్ అంటే రెగ్యులర్ క్లిక్ చేయండి. మీ నేము ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్‌గా ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఎంటర్ చేయండి. మీ కమ్యూనిటీ గూడా. నెక్స్ట్ మీరు ఏ స్టేట్‌కి బిలాంగ్ అయితున్నారో అది. అండ్ అలాగే నెక్స్ట్ మీరు ఇన్‌స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి. మీ కాలేజ్ ఎక్కడ, ఏంటి అనేది. మీ డిస్ట్రిక్ట్ అవన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. నెక్స్ట్ మొబైల్ నంబరు మీరు ఒక పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకొని సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో, టిప్స్ ఏంటి తెలుసా? అన్నింటికి ఆల్రెడీ మేబీ ఎక్స్‌పీరియన్స్ ఉండి మళ్ళీ ఒకసారి అప్లై చేయాలి అనుకుంటున్నారంటే నో క్లిక్ చేయండి. ఓకే. సో, ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నీ కరెక్ట్‌గానే పెట్టండి. బట్ ఇదొక్కటి మాత్రం ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు కాబట్టి. ఓకే. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.